వైసీపీ హయాంలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకులు కృష్ణ యాదవ్. టీడీపీ హయాంలో యూనివర్సిటీలోని బీసీలు రాజీనామాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కనీస అవగాహన కూడా లేకుండా విద్యార్థి సంఘాలపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ రెడ్డి కొంచెం తెలుసుకుని మాట్లాడాలంటూ ఎద్దేవా చేశారు కృష్ణ యాదవ్. అధికారంలో నెల్లూరు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ మీద, విశ్వవిద్యాలయాల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని నిందలు వేయడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులు ఎవరైతే ఉన్నారో, వీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాజీనామాలు చేయడం జరిగింది. దీనికి ఎవరు కారణం అని అడిగారు. విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే ఎక్కడైనా వీసీలు రాజీనామా చేస్తారా అని చంద్రశేఖర్ రెడ్డిని అడుగుతా ఉన్నా. నువ్వు ఏదో 2 క్లిప్పింగులు చూపించావు. విద్యార్థి సంఘాలు యూనివర్సిటీల సమస్యల మీద వైస్ ఛాన్సలర్ని ప్రశ్నిస్తున్నటువంటి క్లిప్పింగ్లు ఏవైతే ఉన్నాయో, తగుదునమ్మా, నాకంటే మేధావి లేడు, అపర మేధావిని నేను, చూడండి అని చెప్పి చూపించావు. వాళ్ళ సమస్యల మీద వాళ్ళు ప్రశ్నిస్తే విద్యార్థి సంఘాలు ప్రశ్నించినటువంటి ఆ యొక్క క్లిప్పింగ్లను చూపించి ఉపకులపతుల్ని బలవంతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రాజీనామాలు చేయించారని చెప్పేసి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నేను అడుగుతా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారిని, 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేసినటువంటి వీసీల్ని మీ ప్రభుత్వంలో కొనసాగారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కొనసాగారా? కొనసాగలా. ఇప్పుడు ఉన్నటువంటి వీసీలు కొనసాగకుండా రాజీనామాలు చేస్తే ఎందుకు చేశారో మీకు తెలుసా? తెలీదు. నేను చెప్తా, వినండి. ఇప్పుడు మీరు పెట్టినటువంటి వైస్ ఛాన్సలర్లు ఎవరైతే ఉన్నారో ఒక్కడికి కూడా వీసీగా ఉండేదానికి అర్హత లేదు. మీ యొక్క ఎంపీల బంధువులను, మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల బంధువులను, ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను మీరు యూనివర్సిటీలో ఉపకులపతులుగా పెట్టి మీరు ఇష్టారాజ్యంగా విశ్వవిద్యాలయాల్ని వైఎస్ఆర్సీపీ అడ్డాలుగా మార్చి అక్కడ విశ్వవిద్యాలయాల్లో తరగతుల కన్నా కూడా మీ రాజకీయ తరగతులే, మీ రాజకీయ పార్టీల మీటింగ్లు ఎక్కువ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా లేదా?